మయూరుణ్ణి కొందరు మహారాజు అనుదురు, కొందరు సేనాపతి అనుదురు, మరికొందరు ఉట్టి మయూర శర్మ అనే అనుదురు. శాతవాహన రాష్ట్ర ప్రజలందరూ మయూరుణ్ణి బాగా ఎరుగుదురు, వారు తన్ని ప్రేమింతురు. ఇంతకీ ఈ మయూరుడు ఎవరు? వారి దృష్టిలో ఆయన పరమశివుడు. వాళ్ళందరికీ ఆయన స్వతంత్రం ఇచ్చే ఆయన. ఎవరు ఈయన? విశ్వనాథ గారు ఈయన గురించి రావడానికి వెనుక ఉద్దేశం ఏమిటి? నా పేరు హేమంత్ సూర్యకిరణ్. నేను ఈ విశ్వనాథ పదంలో యువత కార్యక్రమంలో కడిమి చెట్టు నవల గురించి మాట్లాడదాం అనుకున్నాను. దక్షిణాపద పూర్వరాజ చరిత్రలో కదంబ వంశం గురించి చారిత్రకులు చాలా బాగా చెప్పారు. అయితే వాళ్ళ వంశం మొదలవడానికి వెనుక ఉన్న కథని మనం ఒక శిలాశాసనం నుంచే గమనించగలము. అయితే విశ్వనాథ గారు ఆ ఒక్క శిలాశాసనాన్ని బేస్గా తీసుకొని ఎలా కథ మొత్తాన్ని అల్లారు అనేదాన్ని నేను ముందుగా మీకు చెప్దాం అనుకున్నాను. అయితే పుస్తకం మొదలుపెట్టే సమయంలో విశ్వనాథ గారు ఈ రచన వెనకాల ఉన్న వేరే ఉద్దేశం ఏమిటి అనేది ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వస్తే నాకు క్షమించగలరు. అయితే విశ్వనాథ గారు పరీక్ష నవల లాగానే కడిమి చెట్టు కూడా విద్యార్థుల కోసమే రచించారని ఓపెన్గా చెప్తారు మనకి. అయితే గద్య రచన కానీ కావ్య రచన కానీ చాలా కృతకముగా అంటే ఆర్టిఫిషియల్గా ఉంది అనేది ఆయన ముందు ఆయన విమర్శిస్తారు తెలుగు భాషను ఆ సమయంలో. అయితే విద్యార్థులు సులువుగా అర్థమయ్యేలాగా లేకపోతే వాళ్ళని మళ్ళీ తెలుగు రాయడానికి కానీ తెలుగు చదవడానికి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఈ పుస్తకాన్ని రాశాను అని ఆయన ముందే చెప్తారు మనకి. అయితే స్వదేశ రాజచరిత్ర అంటే మన భారతదేశ చరిత్రను తెలుసుకోవడం కోసం ఎలా తెలుగు నుడికారం నుంచి దూరం వెళ్లకుండా అపభ్రంశం లేకుండా భాషను ఉపయోగిస్తూనే అందరినీ చదివే విద్యార్థిని మళ్ళీ తెలుగు చదవాలి లేదా భయపడకుండా ఉండడం కోసమే ఆయన ఈ పుస్తకాన్ని రాశానని ముందుగా చెప్తారు మనకి. అయితే మొత్తంలో మయూర శర్మ గురించి ఆయన రాసిన విధానం అంతా కూడా తను సొంతంగా తీసుకున్నదే. ఓన్లీ ఏంటంటే ఇప్పుడు ఆ శిలాశాసనంలో ఉన్న వ్యక్తులు కానీ దానిలో జరిగిన సంఘటనలు మాత్రం కలుపుతూ ఆయన తన మొత్తం నవలని రచించారు. దీనికి ముందు కదంబుల గురించి ఆ శిలాశాసనంలో ఏముంది అనే దాన్ని చాలా క్లుప్తంగా చెప్తాను. శాసనం ప్రకారం మయూర శర్మ వారి కుటుంబం ఇంటి ముందు ఉన్న కదంబ వృక్షం వల్లనే వాళ్ళందరినీ కదంబులుగా లేదా కాదంబులుగా పిలుస్తారు. ఈ కదంబ వంశం కూడా మొదలైన స్థలాన్ని స్థానాకోడూరు, స్థానాకుందూరు, ఇప్పుడు ప్రజెంట్గా తలగుండ అనే గ్రామంగా అందరూ నిర్ధారించారు. అక్కడ ఉన్న ప్రాణేశ్వర స్వామి ఆలయంలో ఈ శిలాశాసనం కూడా లభ్యమైంది. ఈ శిలాశాసనం మొత్తం కూడా ఒక సుమారు 32 సంస్కృత భాషలోనే ఛందోబద్ధంగా రాయబడింది. అందులో కుబ్జుడు ఈ శిలాశాసనం రాశాడు అని చివరిలో కూడా మనకి రాసి ఉంటుంది. అయితే ఆ కుబ్జుడినే చాలా తెలివిగా విశ్వనాథ గారు కథ మొత్తంలో కూడా వాడుతూ ఈ మొత్తం ఆయన రాయగలిగాడు అంటే ఫస్ట్ ఆయనకి ముందుగా ఇదంతా తెలియాలి అనే ఉద్దేశంలో ఈ శిలాశాసనం మామూలుగా అయితే మాత్రం మయూర శర్మకి చాలా తర్వాత వాళ్ళ వంశంలో వచ్చిన వారి సమయంలో రాయబడింది. కానీ మనకేంటంటే ఇప్పుడు కుబ్జుడు ఇదంతా చూసి ఉంటేనే దాన్ని అంత బాగా వర్ణించగలుగుతాడు అనే ఉద్దేశంలో మన కుబ్జుడు కూడా మన కథలో పాటు కనిపిస్తూ ఉంటాడు. అయితే కుబ్జుడు కదంబ వంశం గురించి వాళ్ళని మానవ్య గోత్రులు, హరితపుత్రులు, శతాశ్వమేధులు అని వర్ణిస్తాడు. అలాగే ఇంకా చాలా స్పెషల్గా దర్భ వాడే చెయ్యి చివరికి కత్తిపూంతే ఏమవుతుంది అనే విధంగా కూడా వర్ణిస్తాడు వాళ్ళని. అయితే కథలో మయూర శర్మ వారి కుటుంబము చాలా యాగాలు అవన్నీ చేస్తారు అని రాసి ఉంటుందన్నమాట శిలాశాసనంలో కూడా. వాళ్ళు తర్వాత చదువుకోవడం కోసం అని కాంచీపురంకి మయూర శర్మ వెళ్ళడం కానీ అక్కడ జరిగిన అన్యాయం వల్ల అతను దానికి కోపం వచ్చి దాని మీద పల్లవరాజు మీద ఎలా తన ప్రతీకారం తీర్చుకున్నాడు అని మాత్రమే ఉంటుంది. అయితే కథలో ఆ ఒక్క సన్నివేశం ప్రతీకారం తీర్చుకోవడాన్ని వేరేలాగా మలిచి ఎలా అయితే తనకి జరిగిన అపకారాన్ని దానికి ఎలా తీసుకున్నారో అపకారానికి రివెంజ్ ఏదైతే ఉంటుందో అనేదే మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది.
అలాగే శిలాశాసనం ప్రకారం కొన్ని రోజులు మయూర శర్మ పల్లవ రాజులకు సామంతులుగా ఉండి తర్వాత పూర్తిగా వేరే రాజ్యాన్ని ఎలా స్థాపించారు అనేది కూడా ఉంటుంది. సో దాన్ని ఎలా చూపించారనేది కూడా నేను తర్వాత మీకు చెప్తాను. నేను ముందుగా నాకు నచ్చిన పాత్రలు కానీ దానిలో నాకు నచ్చిన సన్నివేశాలు, ఎలా విశ్వనాథ్ గారు ఎటువంటి చలనచిత్ర భాషలో చూస్తే లూప్ హోల్ లేకుండా మనం ఇప్పుడు చదివాక ఇలా ఎందుకు అయ్యి ఉంటుంది అనే ప్రశ్న వేయలేకుండానే మొత్తం కథ మొత్తాన్ని నడిపిస్తారు. మామూలుగా విశ్వనాథ్ గారి వేరే నవల్లో కూడా మనం గమనించేది ఏంటంటే కథ మొదలవుతున్న వెంటనే మనకి మొత్తం ఎలా ఉండబోతుంది కదా అనేది చాలా మర్మంగా ఆయన రాసేస్తారు. ఈ పుస్తకంలో కూడా చాలా 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 సైలెంట్గా అనిపిస్తుంది మనకి. ఎందుకు ఇలా చెప్పారో మనకు అర్థం కాదు. మొత్తం పుస్తకం చదివాక నేను మళ్ళీ రెండోసారి చదువుతున్నప్పుడు నాకు అనిపించింది దీని వెనక ఈ ఉద్దేశమే ఉందేమో అనేది. ఎలా అంటే మయూరుడు బాలుడిగా ఉన్నప్పుడు వారి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కదంబ వృక్షం కింద కూర్చునే వృద్ధులు వాళ్ళందరూ తమాషాగా తనని ఎలా మాట్లాడేవారు అవన్నీ మనకి వర్ణిస్తారు విశ్వనాథ్ గారు. అప్పుడు వాళ్ళందరూ తమాషాగా నీలో మహారాజా ముఖ కవలికలు ఉన్నాయి అని అంటుంటారనమాట. అది మనకి స్టార్టింగ్లో వచ్చే చిన్న లైక్ చాలా మైన్యూట్ డీటెయిల్ అనిపించింది నాకు. తర్వాత అలాగే కానీ అది చెప్తూనే ఏమవుతుందంటే విశ్వనాథ్ గారు మయూరుడి తాతగారు ఎలా అయితే మయూరుడిలో ఆ మహారాజుకు ఉండాల్సిన లక్షణాలు ఉండడమే కాకుండా ఒక విచిత్రమైన కోపరేఖ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఓన్లీ తన తాతగారే కనుక్కోవడం గురించి మనకి చాలా చక్కగా రాస్తారనమాట. అది బాల్యంలో ఉండడం వల్ల వాళ్ళెవరు దాన్ని అర్థం చేసుకోలేరు. కానీ మయూరుడికి ఒక ప్రతీకారం తీర్చుకోవడం కానీ లేకపోతే కోపం చూపించే విధానం గురించి మనం అక్కడ గమనించవచ్చు. ఆ కోపరేఖనే మొత్తం కథ మొత్తం తీసుకెళ్తూ ఉంటుంది. ఎలా అయితే మయూరుడు బలాతవర్మ మీద కానీ వీరవర్మ మీద కానీ తన ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది. అయితే పీఠికలో విశ్వనాథ్ గారు భాష గురించి 2-3 వాక్యాలు చెప్తారు. ఇందాక చెప్పినవి కాకుండా ఈ నుడికారం గురించి కానీ సహజమైన భాష గురించి కానీ ఆ విద్యార్థులు అవి నేర్చుకొని ఎలా వాళ్ళ తెలుగు భాషని అర్థం చేసుకోగలుగుతారనేది నా ఈ ప్రయత్నం కూడా దాని నుంచి వచ్చిన ధైర్యమే పూర్తిగా. అయితే క్లుప్తంగా నవల కథ నేను ముందుగా చెప్పి దాని తర్వాత నాకు నచ్చిన అంశాలని తీసుకొస్తాను. అయితే శాతవాహనులు ఇక్ష్వాకులు వాళ్ళ ప్రాబల్యం కోల్పోయిన రోజుల్లో శాతవాహన రాష్ట్రంలో చిన్న చిన్న దళాలుగా మారి శాతవాహనులు కానీ పల్లవరాజ సైనికుల మీద దండయాత్ర చేస్తూ ఉంటారు. అయితే దీనికి కోపించిన పల్లవరాజు శివస్కంద వర్మ తన ఆటవిక సైన్యాన్ని తెలుగు రాష్ట్రం మీద కానీ శాతవాహన రాష్ట్రం మీద కానీ తీసుకువెళ్తారు. అయితే మయూరుడు ఉన్న స్థానా కోడూరు చుట్టుపక్కల ప్రాంతాల మీద కూడా ఆ ఆటవిక సైన్యము వాళ్ళ బీభత్సం సృష్టిస్తూ ఉంటారు. ఆ సంఘటనలో మయూరుడు తన పూర్తి కుటుంబాన్ని కోల్పోతాడు. ఈ మొత్తాన్ని భగవత్ కరుణ అనుకోవచ్చు, లేకపోతే ఇదంతా చూడాలనుకోవచ్చు. మయూరుడు అనుకోకుండా ఇంటి నుంచి తప్పిపోయి ఒక పిడకల గుడిసె ఇంకా దాని మధ్య దాగి ఉండి అన్నీ చూస్తూ ఉంటాడు. చాలా హృదయ విదారకమైన సంఘటన చూసి కూడా అతను భీతిల్లడు, అతను మూర్ఛపోడు. తను అలా చూస్తూ ఉండిపోయి ఏం చేయాలో తోచకుండా అలా కూర్చుండిపోతాడు. కానీ ఈ కోపరేఖ ఏదైతే ఉందో దానిలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత తన్ని మొత్తం ఆటవిక్ సైన్యం వెళ్ళిపోయాక ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు ఎవరైతే మయూర శర్మ వాళ్ళ కుటుంబం వాళ్ళు పోషించే వాళ్ళందరూ వచ్చి ఇతన్ని గమనించి ఒక బ్రాహ్మణ కుటుంబం చెందిన రామశర్మ అనే ఆయన మయూరుడిని దత్తత తీసుకుంటాడు. అయితే దాని తర్వాత ఎలా మయూర శర్మ సొంతంగా ఖడ్గవిద్య నేర్చుకోవడం కానీ, దాని తర్వాత తన తల్లిదండ్రుల్ని, తన అక్కగారిని, తన కుటుంబం వారందరినీ హతమార్చిన ఆటవిక సైన్యంకి చెందిన వాళ్ళు ఎవరు కనుక్కోవడం ఏమిటి అనేది మనకి నవలలో కనిపిస్తూ ఉంటుంది. దానికి తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు,
తను కాంచీపురం ఎలా వెళ్ళాడు, భల్లాతవర్మని ఎలా కనుక్కున్నాడు అనేదే మనకి నవల మొత్తం కనిపిస్తుంది. రెండవ భాగం మొత్తం పూర్తిగా యుద్ధం గురించే ఉంటుంది. నేను యుద్ధం గురించి ఎక్కువ చెప్పాలనుకోలేదు, ముఖ్యంగా పాత్రలు, నాకు నచ్చిన సన్నివేశాల గురించే మాట్లాడాలనుకున్నాను. అలాగే ఈ మొత్తం కథలో కూడా మనం చూస్తే ఏమవుతుందంటే, మయూరుడు సేవియర్ కాంప్లెక్స్ అనే ఏదైతే టెక్నిక్ ఉంటుందో అది చాలా మనకి విభిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఎలా ప్రతి ఒక్కళ్ళు నవల్లో మనకు కనిపించే ప్రతి పాత్ర మయూరుడిలో ఏదో ఒక ఉన్న లక్షణాన్ని చాలా స్పెసిఫిక్గా కనుక్కుంటూ ఉంటారు. మయూరుడు తనకి జరిగిన దాని తర్వాత రామశర్మ తను దత్తత తీసుకున్నాక తను చాలా జ్వరం వచ్చేసి మొత్తంకే పడుకుండిపోతారు అనమాట. తనని కాపాడడానికి కూడా ఎవరు లేకుంటారు. అయితే రామశర్మకి అప్పుడు తన దగ్గర ఎటువంటి డబ్బులు లేకపోవడం వల్ల ఒక వైద్యుడిని అడిగి తన్ని చూడమని చెప్పి తీసుకొస్తారనమాట. ఆ వైద్యుడు కూడా ఈ బాలుల్లో ఉన్న ముఖ లక్షణాలు కానీ అంత బీభత్సమైన సంఘటన జరిగాక కూడా చాలా ధైర్యంగా ఆ తర్వాత ఏమవుతుందంటే పడుకుని నిద్రలో కూడా కలవరిస్తుంటాడు మయూర శర్మ. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, కత్తి పట్టుకొని రా, నేను అతను నరుకుతాను అని కూడా అంటూ ఉంటాడు పదే పదే. అవన్నీ చూసి కూడా వైద్యుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఇటువంటి సంఘటన జరిగాక కూడా ఇలా మాట్లాడగలిగే బాలుడు తప్పకుండా ఫ్యూచర్లో అంటే రాజు అయ్యే అవకాశం ఉంటుందని తనకు అనిపించి తను చాలా ఫ్రీగా కూడా అంటే లైక్ ₹1 కూడా తీసుకోకుండానే తనకి వైద్యం కూడా చేస్తాడు. అలా తను ప్రతీకారం తీర్చుకున్న వీరవర్మ కానీ భల్లాతవర్మ కానీ వాళ్ళందరూ కూడా ఇలాగే అంత జరిగాక కూడా ఈ బాలుడా మనకి ఇలా ఇబ్బంది సృష్టించింది, ఇతని సేనాపతి ఎలా అయ్యాడు, అసలు ఇతను గుర్రం నడపగలడా, కత్తి పట్టుకోగలడా అనే సంశయం కూడా వాళ్ళకు వస్తూ ఉంటుంది. మయూరుల్లో కూడా మనం గమనిస్తే ఎంత ప్రతీకారం ఉందో అంతే సౌమ్యంగా కూడా ఉంటారు. వీరవర్మని తను బందీ చేశాక మొదట తనతో మాట్లాడి తన్ని అంతా బాగుందా అని కనుక్కొని తనకి ముందు వైద్యం ఏర్పాటు చేసి అంతా అయిపోయాకే తనతో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు, ఇదంతా కూడా నా ప్రతీకారం కోసం చేస్తుందే అని వాళ్ళకి విన్నవించుకుంటాడు కూడా. అలాగే ఇంకొక విషయం మనం గమనిస్తే భాష అప్పుడు ఎలా ఉంది అనే దాని గురించి 2-3 చోట్ల విశ్వనాథ వారు తన విశ్లేషణ చేస్తారు. ఇప్పుడు మయూర శర్మ వారు తన ప్రతీకారం తీర్చుకోవడం కోసం కాంచీపురం వెళ్దాం అనుకుంటాడు. వాళ్ళ నాన్నగారు ఏమిటంటే ఇతనికి ఏదో చదువు చెప్పి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అతను తీసుకెళ్తాడు. కానీ మయూర శర్మకు మాత్రం ఈ భల్లాతవర్మ ఎవరు, మన తల్లిదండ్రులకి ఈ చేసిన అపకారానికి ఎవరు ముఖ్య కారణం కనుక్కోవడం కోసమే కాంచీపురం వెళ్తాడు. అక్కడ ఏమవుతుందంటే కాంచీపురంలో అక్కడ మాట్లాడే పరాకృతం వీళ్ళకి రాకపోతుండేరు. అయితే దాని గురించి చమత్కారంగా విశ్వనాథ వారు ముందు మయూర శర్మ కానీ రామశర్మ కానీ కాంచీపురంలో వెళ్ళగానే ఎలా అక్కడ ఉన్న సిచ్యువేషన్ని అంటే వాళ్ళు ఎలా ఫేస్ చేశారు. ఇప్పుడు ఒక నార్మల్ ఒక మామూలు గ్రామీణుడు ఒక పెద్ద నగరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దాని గురించి ఎలా ఆ ఊరు గురించి కానీ అక్కడ ఉండే విధానాల గురించి కానీ ఎలా అయితే ఇప్పుడు మనం అనుకుంటామో వాళ్ళు కూడా అప్పట్లో అదేవిధంగా గుర్రాలు కానీ ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తుల్ని కానీ వాళ్ళందరినీ చూసి చాలా విస్మయపడతారనమాట. వాళ్ళందరూ అసలు అక్కడ మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఆ ప్రాకృతం రాకపోవడం వల్ల ఎవరితో మాట్లాడాలో తెలియక ఎక్కడ ఉండాలో కూడా తెలియక చాలా ఇబ్బంది పడతారు. దీనికి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్గా అదే విషయంలో అభియోగ పత్రం కాంచీపుర రాజుకి ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ మయూర శర్మకి ఇబ్బంది రాదు. ఎందుకంటే అప్పుడు కాంచీపురం రాజ్యంలో శివస్కందవర్మ సమయంలో సంస్కృతమే రాజభాషగా ఉండేదన్నమాట. ఈ చిన్న చిన్న విషయాలు కనుక్కోవడానికి ఇబ్బంది పడని మయూరుడికి అభియోగ పత్రం ఇవ్వడానికి మాత్రం సంస్కృతం తనకు వచ్చు కాబట్టి తనకి మళ్ళీ ఇబ్బంది రాదు. అయితే ఆ సమయంలో చాలా విచిత్రంగా ఇప్పుడు విశ్వనాథ గారు ఈ భాష అనేది భాషల చరిత్ర గురించి కానీ సముద్ర తరంగము అనే ఉపమానం ఉపయోగిస్తారు. ఇక్కడ సముద్రం అంతా ఏకరూపంగా ఉన్నప్పటికీ అప్పుడే వచ్చిన తరంగ స్వరూపం వేరు, కొంతసేపటి తర్వాత వచ్చే తరంగ స్వరూపం వేరు అని చెప్పి భాష ఎప్పటికప్పుడు రూపాంతరం ఉంటుంది అని సూచించారు. మాటల్లో ప్రాంతీయ రూపాల్లో తేడాలు ఏర్పడి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన మార్పులు చోటు చేసుకోవడం సహజమని ఆయన చూపారు. ప్రత్యేకంగా ప్రాకృతం గురించి మాట్లాడుతూ
ఒకప్పుడు దేశమంతా విస్తరించి ఉన్న తర్వాత విభిన్న రూపాల్లో విడిపోయింది సంస్కృతం అని చెప్పి ఉత్తర భారత ప్రాకృతము సంస్కృత మూలాన్ని నిలుపుకున్నప్పటికీ దక్షిణ భారత ప్రాకృతము అంతంగా రూపాంతరం చెంది సంస్కృతం నుండే పుట్టింది అనే ఆనవాళ్ళు కనపడే స్థాయికి వెళ్ళిపోయింది. ఇదే తరంగాల స్వభావంలా కొన్ని ప్రాంతాలు కొన్ని భాషా అంశాలు కాలక్రమేణా మరింత బలమైన మార్పులు అనుభవిస్తాయని ఆయన అంటారు. అలాగే భాష గురించి కానీ చరిత్ర గురించి కానీ ఆయన వేరే పుస్తకాల్లో చెప్పినట్టే మనకి చరిత్ర గురించి ఓన్లీ ఒక 100 లేదా సుమారు 1000 ఏళ్ళు మాత్రమే తెలుస్తుంది. ఈ కాల పరిమితి మనం గుర్తుపెట్టుకోవాలి అని మనకి గుర్తు చేస్తారు భాష విషయంలో కూడా. ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైన సన్నివేశం ఈ కథ మొత్తానికి చాలా బేస్ ఏది అంటే బాలజంగమ సన్నివేశం నేను నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు మయూర శర్మకి ఎలా ఇంత పెద్ద రాజ్యమైన కాంచీపురం మీదకి ఎలా దండెత్తెళ్ళాడని మనకి అనుమానం రావచ్చు. తనకున్న చిన్న సైన్యంతో అంత పెద్ద కాంచీపురం రాజుని ఓడించి తర్వాత మళ్ళీ సామంతుడు అవ్వడం ఇవన్నిటికీ పొసగాలి అంటే అలాగే కాంచీపుర రాజు దగ్గర బుద్ధ్యంకరుడు మహాసేనాపతి అంతటి న్యాయశీలుడు రాజకీయవేత్త ఆయనని ఎలా ఓడించాడు అని మనము కొంచెం సంశయం రావచ్చు. దానికోసమే ఈ సన్నివేశాన్ని విశ్వనాథ గారు ఏర్పరిచారని నాకు అనిపించింది. ఆ సమయంలో వీరశైవ మతం ఉన్నది అని చాలా స్పెసిఫిక్గా మాట్లాడతారు. ఎందుకంటే మయూరుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటిని ఒక్కొక్కసారి వెళ్ళిపోయి 10 రోజులు 20 రోజులు రాకుండా కొన్నిసార్లు ఏదైనా గుర్తు తెలియని వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో దాచిపెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఏమో తన కత్తిఘాట్లు అవన్నీ వస్తుంటాయి ఇంటికి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు. వాళ్ళ తల్లిదండ్రులకి అతను ఏమైపోతారనే భయం తప్పితే వీటి గురించి కనుక్కునే ఉద్దేశం ఉండదు. తను జాగ్రత్త చూసుకోవాలనే ఒక ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. అయితే తన ఖడ్గ నైపుణ్యము తక్కువ కాకూడదు అని చెప్పి ఈ బాలజంగమ సన్నివేశం జరిగే 30 రోజులు సుమారు కూడా తను ప్రతిరోజు శిక్షణ చేస్తూనే ఉంటాడు. బుద్ధ్యంకరుడికి మాత్రం తాను వీరశైవ మతం కాబట్టి నా ఆరాధన ఇలాగే ఉంటుంది అని చెప్తాడు. అలాగే బుద్ధ్యంకరుడిని దాన్ని నమ్మించడం అని కూడా అనలేము. ఎందుకంటే బుద్ధ్యంకరుడికి ఆయన ఒక మాట ఇస్తాడు, నేను చేసే దీక్షకి కావాల్సిన విషయం ఏంటంటే మీరు రోజు పరమశివుడికి మీ రోజు చేసిన విషయాలు ఏంటనే విన్నవించుకుంటే సరిపోతుంది, అదే నా దీక్షలో భాగం అని చెప్తాడు. అలాగే ఈ సన్నివేశం మొత్తం జరుగుతున్నప్పుడు కూడా మయూరుడు ఏకభుక్తిలో ఉంటాడు. మొదటగా బుద్ధ్యంకరుడికి కొంచెం అనుమానం కలిగినా కూడా మయూర శర్మ మీద తను శత్రురాజు సైన్యం వాడు కావచ్చేమో అని. కానీ 10 రోజులు 15 రోజులు అవుతున్నప్పటికీ అతనికి నమ్మకం వచ్చేస్తుంది తన మీద. ఎంత అంటే ఆ పరమశివుడే ఇతనిలో ఉన్నాడు అని చూసి తనకి ఇంతకుముందు అంత దైవభక్తి లేకపోయినా ఇదంతా రావడానికి ముఖ్య కారణం మయూరుడే అంటే బాలజంగముడే నమ్మి మొత్తం తన ప్రతిరోజు జరిగే సన్నివేశాలు కానీ తన వ్యూహాలు కూడా మొత్తంకే బాలజంగముడికి చెప్తాడు. దీనివల్ల మయూరుడికి ఏమవుతుందంటే సముద్రగుప్తుడి వల్ల కాంచీపుర రాజుకున్న ఇబ్బంది ఏంటి, అలాగే కాంచీపుర రాజు వేరు నందులతో వీళ్ళతో జరుగుతున్న యుద్ధాలు ఏంటని తెలుసుకుంటాడు. దీనివల్ల తన వ్యూహాన్ని తను తెలుసుకోవడం అనేదే ఇక్కడ జరిగే ముఖ్యమైన సన్నివేశము. దీనివల్ల తను శ్రీశైల పర్వతానికి ఉత్తర భాగంగా ఉన్న మొత్తం ఏరియాని అంటే ఆ భాగం మొత్తాన్ని తను కాంచీపుర రాజుని దాడి చేయడానికి ఉపయోగించవచ్చు అనే ఆలోచన తనకు అక్కడే వస్తుంది. తను వెళ్ళిపోతూ చెప్తాడనమాట, నాలాంటి భక్తుడికి ఇలాంటి ఆలోచన మీ వల్లే కలిగింది, కానీ నా దీక్ష భగ్నమైంది. మీరు నమ్మినట్టే కూడా ఎక్కడా ఇటువంటి మీరు చెప్పిన మీ రాజ్యపు విషయాలు కానీ ఎక్కడ చెప్పను అని మాటిస్తాడు. అది పుస్తకం ఎండింగ్ వరకు కూడా ఆ మాట నిలబడతాడు. ఎందుకంటే మయూరుడు ఎక్కడ తను కనుక్కున్న విషయాలు చెప్పడు, కానీ దానివల్ల తన వ్యూహరచనకి మాత్రం చాలా సహాయపడుతుంది. అలాగే మనము పుస్తకం మొత్తం చూస్తే కూడా మయూరుడు బల్లాతవరం మీద చాలా కోపం ఉన్నా తనకు జరిగిన అపకారం గురించి ఎంతో కోపాద్రిక్తుడైనా కూడా మొదటిసారి బల్లాతవర్మని చూసినప్పుడు తనని చాలా ఎవరు ఊహించరు కావచ్చు ఇలా తను పిలుస్తాడని కూడా. బల్లాతవర్మని మొదట చూసినప్పుడు మీరు నా పితరులకు అతిథి అని తను సంబోధిస్తాడు. అలాగే వీరవర్మని కానీ వీళ్ళందరినీ కూడా తన అపకారంకి తీసుకోవాల్సిన ప్రతీకారం గురించి మాట్లాడతాడు, కానీ వాళ్ళని వధ చేయడానికి కూడా కొన్నిసార్లు ఆలోచిస్తాడు మనం గమనిస్తే.
అలాగే ఇంకొకటి గమనిస్తే మనము మయూర శర్మ చిన్నప్పుడు సమయంలో తన చుట్టుపక్కల గ్రామాలు కానీ వాళ్ళందరూ ఎక్కువ వాళ్ళకి సైన్యం సహకారం లేకపోవడం వల్ల ఈ ఆటవిక సైన్యం ఎప్పుడు వచ్చినా దాడి చేయడం కానీ వాళ్ళందరూ భయభ్రాంతులు గురవడం కానీ జరుగుతూ ఉంటుంది. దీనికి ఆ ఇబ్బంది మళ్ళీ రాకూడదు, బల్లాతవర్మ మళ్ళీ వస్తే ఇదే జరుగుతుందన్న ఉద్దేశంతో అలాగే మయూరుడు కూడా ఏం చేస్తాడంటే పుస్తకం మొత్తంలో గమనిస్తే తన చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి అందరికీ యుద్ధ నైపుణ్యం పెంపొందించడం కానీ ఈవెన్ స్త్రీలను కూడా సిద్ధపరచడం కానీ ఇవన్నీ మనం చేయడం చూస్తాము. ఇలాంటి ఎత్తుగడలు ఎన్నో వేసి బల్లాతవర్మని అలాగే కుబ్జుడు ఏదైతే మనకి శిలాశాసనం కనిపిస్తాడో తను మయూరుడికి మొత్తం సహాయం చేసే తనే బల్లాతవర్మ లాంటి పెద్ద సైన్యంని ఎలా తను తీసుకొచ్చి తన ముందు నిలబెడతాడు, తనతో తులాయుద్ధం చేయాలి అనేది మొత్తం కూడా కుబ్జుడు వల్లనే సాకారం అవుతుంది. ఒక సాధారణ పాఠకుడికి కూడా విస్మయం కలిగించేలాగా యుద్ధం గురించి కానీ ఒక విద్యార్థి ఒక 10 ఏళ్ళ బాలకుడు కానీ 15 ఏళ్ళ బాలకుడు కానీ ఇలాంటి చదివినప్పుడు పూర్తిగా పరుస్తుంది ఈ పుస్తకము. పెద్దగా నవలా సాహిత్యం గురించి తెలియని వాళ్ళకు కూడా లేకపోతే ఎక్కువ చలనచిత్రాలు చూడకపోతే మేబీ వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకం జరిగే ప్రతి సన్నివేశం కూడా ఇలా జరగడం అసలు కుదురుతుందా అని అనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ కోతులు గుర్రాలను దొంగతనం చేయడం కానీ అలాంటి కొన్ని ఎత్తుగడలు మనం చూసినప్పుడు మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇలా చేయగలుగుతారా అసలు అండ్ మామూలుగా ఇలా పాసిబుల్ అవుతుందా అనేది. అలాంటి చాలా సన్నివేశాలను మొత్తం 18 అధ్యాయాల్లో కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆశ్చర్యం అనే రసం మాత్రం చాలా ప్రతి అధ్యాయంలో మనకు కనిపిస్తూ మనల్ని ముందుకు వెళ్ళడానికి చాలా మోటివేట్ చేస్తుంది బుక్లో. మామూలుగా విద్యార్థులు వీళ్ళందరికీ అర్థం అవ్వాలి అంటే ఇలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అది మనకి పుస్తకం అంతా కనిపించడం అనేది ఏదైతే ఉంటుందో అది కాకుండా భయానకం కానీ ఆశ్చర్యం ఇవన్నీ మనకి రసాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే పుస్తకం చివర్లో మనం చూస్తే విశ్వనాథ్ వారు ధర్మరక్షణ చేసిన రాజును కవితను ఇష్టం వచ్చినట్లు వర్ణిస్తాడు. లౌకికంగా అవి అబద్ధములు, కానీ ధార్మికంగా అవన్నీ యథార్థములు. సర్వధర్మము రసమయము. రసం అంటే హృదయగత సమార్ద్ర మధుద్రవ స్పందనము. ఆ స్పందనను కలిగించే కవి కంటే యథార్థవాది ఎవడు అని ఆయన లాస్ట్లో ఈ పుస్తకం మొత్తం దాంతో ముగిస్తాడు. ఇక్కడ రాసిన ఇదే విషయాన్ని పుస్తకం మొత్తం కూడా విశ్వనాథ్ గారు మనకు చూపిస్తూ ఉంటారు, ఆ రసాన్ని ఎలా పండించారు అనేది. ఆ ఒక్క అంశం నాకు కంప్లీట్గా అంటే యుద్ధ సన్నివేశాలు కానీ లేకపోతే దానిలో చతురత కానీ అందరికీ నచ్చచ్చు, కానీ ఈ సన్నివేశం కానీ ఒక చిన్న బాలుడికి ప్రతీకారం అనేది ఒక 8 ఏళ్ళ వయసులో జరిగిన అపకారం 16 ఏళ్ల వరకు కూడా ఆ అపకారం ఎలా గుర్తుంటుంది, దాన్ని అతను అనుభవించే విధానం ఏముంటుంది, దాన్ని ఎలా తను అపకారం జరిగిన దానికి వ్యూహం తీసుకొని చేస్తాడు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది పుస్తకం అంతా కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వనాథ్ సాహిత్య అకాడమీ వారికి, వివేటి నంబూరు వారికి ధన్యవాదములు. తల్లిదండ్రులు, గురువు గారు, నా శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ ఈ పుస్తకం నాతో కుదిరినప్పుడు మాట్లాడి నాకు ఇలాంటి ఆలోచన రావడానికి కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదములు. తర్వాత మాట్లాడే నా మిత్రులందరికీ కూడా శుభాభినందనలు. ఈ బాలుడా మనకి ఇలా ఇబ్బంది సృష్టించింది, ఇతని సేనాపతి ఎలా అయ్యాడు, అసలు ఇతను గుర్రం నడపగలడా, కత్తి పట్టుకోగలడా అనే సంశయం కూడా వాళ్ళకు వస్తూ ఉంటుంది. మయూరుల్లో కూడా మనం గమనిస్తే ఎంత ప్రతీకారం ఉందో అంతే సౌమ్యంగా కూడా ఉంటారు. వీరవర్మని తను బందీ చేశాక మొదట తనతో మాట్లాడి తన్ని అంతా బాగుందా అని కనుక్కొని తనకి ముందు వైద్యం ఏర్పాటు చేసి అంతా అయిపోయాకే తనతో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు, ఇదంతా కూడా నా ప్రతీకారం కోసం చేస్తుందే అని వాళ్ళకి విన్నవించుకుంటాడు కూడా. అలాగే ఇంకొక విషయం మనం గమనిస్తే భాష అప్పుడు ఎలా ఉంది
అనే దాని గురించి 2-3 చోట్ల విశ్వనాథ వారు తన విశ్లేషణ చేస్తారు. ఇప్పుడు మయూర శర్మ వారు తన ప్రతీకారం తీర్చుకోవడం కోసం కాంచీపురం వెళ్దాం అనుకుంటాడు. వాళ్ళ నాన్నగారు ఏమిటంటే ఇతనికి ఏదో చదువు చెప్పి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అతను తీసుకెళ్తాడు. కానీ మయూర శర్మకు మాత్రం ఈ భల్లాతవర్మ ఎవరు, మన తల్లిదండ్రులకి ఈ చేసిన అపకారానికి ఎవరు ముఖ్య కారణం కనుక్కోవడం కోసమే కాంచీపురం వెళ్తాడు. అక్కడ ఏమవుతుందంటే కాంచీపురంలో అక్కడ మాట్లాడే పరాకృతం వీళ్ళకి రాకపోతుండేరు. అయితే దాని గురించి చమత్కారంగా విశ్వనాథ వారు ముందు మయూర శర్మ కానీ రామశర్మ కానీ కాంచీపురంలో వెళ్ళగానే ఎలా అక్కడ ఉన్న సిచ్యువేషన్ని అంటే వాళ్ళు ఎలా ఫేస్ చేశారు. ఇప్పుడు ఒక నార్మల్ ఒక మామూలు గ్రామీణుడు ఒక పెద్ద నగరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దాని గురించి ఎలా ఆ ఊరు గురించి కానీ అక్కడ ఉండే విధానాల గురించి కానీ ఎలా అయితే ఇప్పుడు మనం అనుకుంటామో వాళ్ళు కూడా అప్పట్లో అదేవిధంగా గుర్రాలు కానీ ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తుల్ని కానీ వాళ్ళందరినీ చూసి చాలా విస్మయపడతారనమాట. వాళ్ళందరూ అసలు అక్కడ మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఆ ప్రాకృతం రాకపోవడం వల్ల ఎవరితో మాట్లాడాలో తెలియక ఎక్కడ ఉండాలో కూడా తెలియక చాలా ఇబ్బంది పడతారు. దీనికి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్గా అదే విషయంలో అభియోగ పత్రం కాంచీపుర రాజుకి ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ మయూర శర్మకి ఇబ్బంది రాదు. ఎందుకంటే అప్పుడు కాంచీపురం రాజ్యంలో శివస్కందవర్మ సమయంలో సంస్కృతమే రాజభాషగా ఉండేదన్నమాట. ఈ చిన్న చిన్న విషయాలు కనుక్కోవడానికి ఇబ్బంది పడని మయూరుడికి అభియోగ పత్రం ఇవ్వడానికి మాత్రం సంస్కృతం తనకు వచ్చు కాబట్టి తనకి మళ్ళీ ఇబ్బంది రాదు. అయితే ఆ సమయంలో చాలా విచిత్రంగా ఇప్పుడు విశ్వనాథ గారు ఈ భాష అనేది భాషల చరిత్ర గురించి కానీ సముద్ర తరంగము అనే ఉపమానం ఉపయోగిస్తారు. ఇక్కడ సముద్రం అంతా ఏకరూపంగా ఉన్నప్పటికీ అప్పుడే వచ్చిన తరంగ స్వరూపం వేరు, కొంతసేపటి తర్వాత వచ్చే తరంగ స్వరూపం వేరు అని చెప్పి భాష ఎప్పటికప్పుడు రూపాంతరం ఉంటుంది అని సూచించారు. మాటల్లో ప్రాంతీయ రూపాల్లో తేడాలు ఏర్పడి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన మార్పులు చోటు చేసుకోవడం సహజమని ఆయన చూపారు. ప్రత్యేకంగా ప్రాకృతం గురించి మాట్లాడుతూ ఒకప్పుడు దేశమంతా విస్తరించి ఉన్న తర్వాత విభిన్న రూపాల్లో విడిపోయింది సంస్కృతం అని చెప్పి ఉత్తర భారత ప్రాకృతము సంస్కృత మూలాన్ని నిలుపుకున్నప్పటికీ దక్షిణ భారత ప్రాకృతము అంతంగా రూపాంతరం చెంది సంస్కృతం నుండే పుట్టింది అనే ఆనవాళ్ళు కనపడే స్థాయికి వెళ్ళిపోయింది. ఇదే తరంగాల స్వభావంలా కొన్ని ప్రాంతాలు కొన్ని భాషా అంశాలు కాలక్రమేణా మరింత బలమైన మార్పులు అనుభవిస్తాయని ఆయన అంటారు. అలాగే భాష గురించి కానీ చరిత్ర గురించి కానీ ఆయన వేరే పుస్తకాల్లో చెప్పినట్టే మనకి చరిత్ర గురించి ఓన్లీ ఒక 100 లేదా సుమారు 1000 ఏళ్ళు మాత్రమే తెలుస్తుంది. ఈ కాల పరిమితి మనం గుర్తుపెట్టుకోవాలి అని మనకి గుర్తు చేస్తారు భాష విషయంలో కూడా. ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైన సన్నివేశం ఈ కథ మొత్తానికి చాలా బేస్ ఏది అంటే బాలజంగమ సన్నివేశం నేను నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు మయూర శర్మకి ఎలా ఇంత పెద్ద రాజ్యమైన కాంచీపురం మీదకి ఎలా దండెత్తెళ్ళాడని మనకి అనుమానం రావచ్చు. తనకున్న చిన్న సైన్యంతో అంత పెద్ద కాంచీపుర రాజుని ఓడించి తర్వాత మళ్ళీ సామంతుడు అవ్వడం ఇవన్నిటికీ పొసగాలి అంటే అలాగే కాంచీపుర రాజు దగ్గర బుద్ధ్యంకరుడు మహాసేనాపతి అంతటి న్యాయశీలుడు రాజకీయవేత్త ఆయనని ఎలా ఓడించాడు అని మనము కొంచెం సంశయం రావచ్చు. దానికోసమే ఈ సన్నివేశాన్ని విశ్వనాథ గారు ఏర్పరిచారని నాకు అనిపించింది. ఆ సమయంలో వీరశైవ మతం ఉన్నది అని చాలా స్పెసిఫిక్గా మాట్లాడతారు. ఎందుకంటే మయూరుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటిని ఒక్కొక్కసారి వెళ్ళిపోయి 10 రోజులు 20 రోజులు రాకుండా కొన్నిసార్లు ఏదైనా గుర్తు తెలియని వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో దాచిపెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఏమో తన కత్తిఘాట్లు అవన్నీ వస్తుంటాయి ఇంటికి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు. వాళ్ళ తల్లిదండ్రులకి అతను ఏమైపోతారనే భయం తప్పితే వీటి గురించి కనుక్కునే ఉద్దేశం ఉండదు. తను జాగ్రత్త చూసుకోవాలనే ఒక్క ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. అయితే తన ఖడ్గ నైపుణ్యము తక్కువ కాకూడదు అని చెప్పి ఈ బాలజంగమ సన్నివేశం జరిగే 30 రోజులు సుమారు కూడా తను ప్రతిరోజు శిక్షణ చేస్తూనే ఉంటాడు. బుద్ధ్యంకరుడికి మాత్రం తాను వీరశైవ మతం కాబట్టి నా ఆరాధన ఇలాగే ఉంటుంది అని చెప్తాడు. అలాగే బుద్ధ్యంకరుడిని దాన్ని నమ్మించడం అని కూడా అనలేము. ఎందుకంటే బుద్ధ్యంకరుడికి ఆయన ఒక మాట ఇస్తాడు, నేను చేసే దీక్షకి కావాల్సిన విషయం ఏంటంటే మీరు రోజు పరమశివుడికి మీ రోజు చేసిన విషయాలు ఏంటనే విన్నవించుకుంటే సరిపోతుంది, అదే నా దీక్షలో భాగం అని చెప్తాడు. అలాగే ఈ సన్నివేశం మొత్తం జరుగుతున్నప్పుడు కూడా మయూరుడు ఏకభుక్తిలో ఉంటాడు. మొదటగా బుద్ధ్యంకరుడికి కొంచెం అనుమానం కలిగినా కూడా మయూర శర్మ మీద తను శత్రురాజు సైన్యం వాడు కావచ్చేమో అని. కానీ 10 రోజులు 15 రోజులు అవుతున్నప్పటికీ అతనికి నమ్మకం వచ్చేస్తుంది తన మీద. ఎంత అంటే ఆ పరమశివుడే ఇతనిలో ఉన్నాడు అని చూసి
తనకి ఈ ఇంతకుముందు అంత దైవభక్తి లేకపోయినా ఇదంతా రావడానికి ముఖ్య కారణం మయూరుడే. అంటే బాలజంగముడని నమ్మి మొత్తం తన ప్రతిరోజు జరిగే సన్నివేశాలు కానీ తన వ్యూహాలు కూడా మొత్తంకే బాలజంగముడికి చెప్తాడు. దీనివల్ల మయూరుడికి ఏమవుతుందంటే సముద్రగుప్తుడి వల్ల కాంచీపుర రాజుకున్న ఇబ్బంది ఏంటి, అలాగే కాంచీపుర రాజు వేరు వేరు నందులతో వీళ్ళతో జరుగుతున్న యుద్ధాలు ఏంటని తెలుసుకుంటాడు. దీనివల్ల తన వ్యూహాన్ని తను తెలుసుకోవడం అనేదే ఇక్కడ జరిగే ముఖ్యమైన సన్నివేశము. దీనివల్ల తను శ్రీశైల పర్వతానికి ఉత్తర భాగంగా ఉన్న మొత్తం ఏరియాని, అంటే ఆ భాగం మొత్తాన్ని తను కాంచీపుర రాజుని దాడి చేయడానికి ఉపయోగించవచ్చు అనే ఆలోచన తనకు అక్కడే వస్తుంది. తను వెళ్ళిపోతూ చెప్తాడనమాట, నాలాంటి భక్తుడికి ఇలాంటి ఆలోచన మీ వల్లే కలిగింది, కానీ నా దీక్ష భగ్నమైంది. మీరు నమ్మినట్టే కూడా ఎక్కడా ఇటువంటి మీరు చెప్పిన మీ రాజ్యపు విషయాలు కానీ ఎక్కడ చెప్పను అని మాటిస్తాడు. అది పుస్తకం ఎండింగ్ వరకు కూడా ఆ మాట నిలబడతాడు. ఎందుకంటే మయూరుడు ఎక్కడ తను కనుక్కున్న విషయాలు చెప్పడు, కానీ దానివల్ల తన వ్యూహరచనకి మాత్రం చాలా సహాయపడుతుంది. అలాగే మనము పుస్తకం మొత్తం చూస్తే కూడా మయూరుడు బల్లాతవరం మీద చాలా కోపం ఉన్నా, తనకు జరిగిన అపకారం గురించి ఎంతో కోపాద్రిక్తుడైనా కూడా మొదటిసారి బల్లాతవర్మని చూసినప్పుడు తనని చాలా ఎవరు ఊహించరు కావచ్చు ఇలా తను పిలుస్తాడని కూడా. బల్లాతవర్మని మొదట చూసినప్పుడు మీరు నా పితరులకు అతిథి అని తను సంబోధిస్తాడు. అలాగే వీరవర్మని కానీ వీళ్ళందరినీ కూడా తన అపకారంకి తీసుకోవాల్సిన ప్రతీకారం గురించి మాట్లాడతాడు, కానీ వాళ్ళని వధ చేయడానికి కూడా కొన్నిసార్లు ఆలోచిస్తాడు మనం గమనిస్తే. అలాగే ఇంకొకటి గమనిస్తే మనము మయూర శర్మ చిన్నప్పుడు సమయంలో తన చుట్టుపక్కల గ్రామాలు కానీ వాళ్ళందరూ ఎక్కువ వాళ్ళకి సైన్యం సహకారం లేకపోవడం వల్ల ఈ ఆటవిక సైన్యం ఎప్పుడు వచ్చినా దాడి చేయడం కానీ వాళ్ళందరూ భయభ్రాంతులు గురవడం కానీ జరుగుతూ ఉంటుంది. దీనికి ఆ ఇబ్బంది మళ్ళీ రాకూడదు, బల్లాతవర్మ మళ్ళీ వస్తే ఇదే జరుగుతుందన్న ఉద్దేశంతో అలాగే మయూరుడు కూడా ఏం చేస్తాడంటే పుస్తకం మొత్తంలో గమనిస్తే తన చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి అందరికీ యుద్ధ నైపుణ్యం పెంపొందించడం కానీ ఈవెన్ స్త్రీలను కూడా సిద్ధపరచడం కానీ ఇవన్నీ మనం చేయడం చూస్తాము. ఇలాంటి ఎత్తుగడలు ఎన్నో వేసి బల్లాతవర్మని, అలాగే కుబ్జుడు ఏదైతే మనకి శిలాశాసనం కనిపిస్తాడో తను మయూరుడికి మొత్తం సహాయం చేసే తనే. బల్లాతవర్మ లాంటి పెద్ద సైన్యంని ఎలా తను తీసుకొచ్చి తన ముందు నిలబెడతాడు, తనతో తులాయుద్ధం చేయాలి అనేది మొత్తం కూడా కుబ్జుడి వల్లనే సాకారం అవుతుంది. ఒక సాధారణ పాఠకుడికి కూడా విస్మయం కలిగించేలాగా యుద్ధం గురించి కానీ ఒక విద్యార్థి ఒక 10 ఏళ్ళ బాలకుడు కానీ 15 ఏళ్ళ బాలకుడు కానీ ఇలాంటి చదివినప్పుడు పూర్తిగా విస్మయపరుస్తుంది ఈ పుస్తకము. పెద్దగా నవలా సాహిత్యం గురించి తెలియని వాళ్ళకు కూడా, లేకపోతే ఎక్కువ చలనచిత్రాలు చూడకపోతే మేబీ వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకం జరిగే ప్రతి సన్నివేశం కూడా ఇలా జరగడం అసలు కుదురుతుందా అని అనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ కోతులు గుర్రాలను దొంగతనం చేయడం కానీ అలాంటి కొన్ని ఎత్తుగడలు మనం చూసినప్పుడు మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇలా చేయగలుగుతారా అసలు, అండ్ మామూలుగా ఇలా పాసిబుల్ అవుతుందా అనేది. అలాంటి చాలా సన్నివేశాలను మొత్తం 18 అధ్యాయాల్లో కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆశ్చర్యం అనే రసం మాత్రం చాలా ప్రతి అధ్యాయంలో మనకు కనిపిస్తూ మనల్ని ముందుకు వెళ్ళడానికి చాలా మోటివేట్ చేస్తుంది బుక్లో. మామూలుగా విద్యార్థులు వీళ్ళందరికీ అర్థం అవ్వాలి అంటే ఇలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అది మనకి పుస్తకం అంతా కనిపించడం అనేది ఏదైతే ఉంటుందో అది కాకుండా భయానకం కానీ ఆశ్చర్యం ఇవన్నీ మనకి రసాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే పుస్తకం చివర్లో మనం చూస్తే విశ్వనాథ్ వారు ధర్మరక్షణ చేసిన రాజును కవి తను ఇష్టం వచ్చినట్లు వర్ణిస్తాడు.
లౌకికంగా అవి అబద్ధములు, కానీ ధార్మికంగా అవన్నీ యథార్థములు. సర్వధర్మము రసమయము. రసం అంటే హృదయగత సమార్ద్ర మధుద్రవ స్పందనము. ఆ స్పందనను కలిగించే కవి కంటే యథార్థవాది ఎవడు అని ఆయన లాస్ట్లో ఈ పుస్తకం మొత్తం దాంతో ముగిస్తాడు. ఇక్కడ రాసిన ఇదే విషయాన్ని పుస్తకం మొత్తం కూడా విశ్వనాథ్ గారు మనకు చూపిస్తూ ఉంటారు, ఆ రసాన్ని ఎలా పండించారు అనేది. ఆ ఒక్క అంశం నాకు కంప్లీట్గా, అంటే యుద్ధ సన్నివేశాలు కానీ లేకపోతే దానిలో చతురత కానీ అందరికీ నచ్చచ్చు, కానీ ఈ సన్నివేశం కానీ ఒక చిన్న బాలుడికి ప్రతీకారం అనేది ఒక 8 ఏళ్ళ వయసులో జరిగిన అపకారం 16 ఏళ్ల వరకు కూడా ఆ అపకారం ఎలా గుర్తుంటుంది, దాన్ని అతను అనుభవించే విధానం ఏముంటుంది, దాన్ని ఎలా తను అపకారం జరిగిన దానికి వ్యూహం తీసుకొని చేస్తాడు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది పుస్తకం అంతా కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వనాథ్ సాహిత్య అకాడమీ వారికి, వివేటి నంబూరు వారికి ధన్యవాదములు. తల్లిదండ్రులు, గురువు గారు, నా శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ ఈ పుస్తకం నాతో కుదిరినప్పుడు మాట్లాడి నాకు ఇలాంటి ఆలోచన రావడానికి కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదములు. తర్వాత మాట్లాడే నా మిత్రులందరికీ కూడా శుభాభినందనలు.